బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుతిన్ ప్రతీకార దాడితో ఇప్పుడు ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరవుతుంది. వరుస డ్రోన్ బాంబులతో మిసైళ్లతో కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగింది. ఏకంగా చాలా ప్రధాన నగరాలు, ఉక్రెయిన్లో ఉన్న చాలా ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకుంటూ ఇప్పుడు రష్యా దాడికి దిగింది. ఈ దాడికి కారణం రీసెంట్గా ఉక్రెయిన్ రష్యా పైన సీక్రెట్గా స్పైడర్ వెబ్ అనే పేరుతో దాడి చేయడం. దీంతో ఉక్రెయిన్ రష్యా పైన కొన్ని సీక్రెట్ డ్రోన్స్ అమర్చి ఒక కంటైనర్లో డ్రోన్స్ని పెట్టి రష్యా పైన దాడి చేసింది. ఈ దాడిలో 40కి పైగా యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ పైన రష్యా ఏ రకంగా దాడి చేస్తుందో మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఒకసారి చూడండి. ఒక మిసైల్ వచ్చి స్ట్రైక్ అవ్వడంతో అక్కడ పెద్ద విధ్వంసం సృష్టించింది. అక్కడ మిసైల్ అయితే అక్కడ పెద్ద మొత్తం మీద అక్కడ ఒక బ్లాస్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఒక సెకండ్లలో అక్కడంతా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ దాడుల్లో ఉక్రెయిన్లోని 80 మందికి పైగా జనాలు అక్కడ చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పుతిన్ ప్రతీకారం ఏ రకంగా ఉంటుందో అతను చేసిన దాడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రష్యా చేసిన దాడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉక్రెయిన్ పైన రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతుంది. డ్రోన్ బాంబులు, మిసైల్స్తో కూడా వరుసగా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ టార్గెట్గా కూడా రష్యా వరుస దాడులకు దిగుతుంది. అయితే ఒక్కరోజు 315 డ్రోన్ బాంబులతో కూడా ఉక్రెయిన్ పైన దాడికి దిగింది. హాస్పిటల్స్ పైన కూడా డ్రోన్ అటాక్స్ చేస్తుంది రష్యా. అయితే రష్యా దాడులతో ఎన్నో భవనాలు, వందలాది భవనాలు కూడా, ఉక్రెయిన్లో ఉన్న భవనాలు కూడా నేల కూలాయి. అయితే దాడుల్లో ఇప్పటి వరకు 80కి పైగా అక్కడుండే జనాలు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే దీంతో వరుస అటాక్లతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. అయితే రష్యా దాడులను ఉక్రెయిన్ ఏమాత్రం కూడా అడ్డుకోలేకపోతుంది. సో ప్రజెంట్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము ఏ రకంగా డ్రోన్స్తో రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందో. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపించే ఫస్ట్ బాక్స్లో కూడా మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఉక్రెయిన్ చేసిన దాడిలో మే ఎండ్, అదేవిధంగా June 1 ఆ పీరియడ్లో ఉక్రెయిన్ రష్యా పైన భీకర దాడి చేసింది, డ్రోన్స్తో అటాక్ చేసింది. ఆ తర్వాత రష్యా ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ కూడా వార్న్ చేస్తూ వచ్చారు. మేము చేసే ప్రతీకార దాడి ఉక్రెయిన్ తట్టుకోలేదు, మేము చేసే దాడితో ఉక్రెయిన్ ఖచ్చితంగా ఉక్కిరి బిక్కిరవుతుందని కూడా ఆల్రెడీ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ తాను చెప్పిన మాట ప్రకారమే ఉక్రెయిన్ పైన మెరుపు దాడులు, భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ దాడుల్లో వందలాది భవనాలు, ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ కూడా ఉక్రెయిన్ పైన రష్యా దాడులకు దిగింది. ఈ దాడులకు సంబంధించి కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అయితే గత మూడేళ్లుగా ఏదైతే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయికి చేరింది. ఈ మేరకు ఉక్రెయిన్పై బిగ్గెస్ట్ అటాక్ చేసింది రష్యా. ఏకంగా 479 డ్రోన్లు, 20 మిసైల్స్తో విరుచుకుపడింది. అండ్ ఆల్సో ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద దాడి కావడంతో ప్రజెంట్ ఇది సంచలనం రేపుతోంది. ఒకసారి ఆ దాడికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం.
చూశారు కదా ఎలాంటి దాడులు ఉక్రెయిన్ పైన రష్యా చేస్తుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రష్యా చేస్తున్న దాడికి ఉక్రెయిన్ తట్టుకోలేకపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఉక్రెయిన్ ఆ దాడులను ఎదుర్కోలేకపోతుంది. ఏదైతే మిసైల్స్ ఇంకా డ్రోన్లను రష్యా ఉక్రెయిన్ పైనకి పంపిస్తుందో ఉక్రెయిన్కి సంబంధించిన దళాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ ఫోర్సెస్ కూడా వాటిని తట్టుకోలేకపోతున్నాయి. అయితే ప్రజెంట్ వాటికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తాము. ఒకసారి ఆ దాడి చూస్తే మనకు చాలా స్పష్టమవుతుంది ఎలాంటి భీకర దాడులకు రష్యా దిగుతుందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటికే 80కి పైగా జనాలు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ యుద్ధం గత 3 ఏళ్లుగా జరుగుతుంది. కానీ ఇలాంటి భీకర దాడులు ఎన్నడూ లేని విధంగా కూడా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తుంది. అయితే ఉక్రెయిన్ పై రష్యా వరుస డ్రోన్ దాడులతో విరుచుకుపడుతుంది. ఇన్నేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో భీకర దాడులు చేస్తోంది రష్యా. రాత్రివేళ ఉక్రెయిన్పై 315 షాయద్ డ్రోన్లను కూడా ప్రయోగించింది. ఈ దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే 34 మంది తీవ్రంగా గాయపడినట్లు కీవ్ వాయుసేన అంతర్జాతీయ మీడియా కీవ్ వాయుసేన ప్రకటించినట్లు కూడా అంతర్జాతీయ మీడియా కథనాల్లో కూడా వస్తున్నాయి. అయితే 315 డ్రోన్లతో పాటు ఉత్తర కొరియాకు చెందిన KS-23 బాలిస్టిక్ క్షిపణులు 5 ఇస్కాండర్ కే క్రూయిజ్లను కూడా ప్రయోగించింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది రష్యా. అయితే ఒకసారి ఆ దాడులు చూస్తుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇందాక నేను చెప్పుకున్నట్లు ఈ యుద్ధం అనేది గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ ఎన్నడూ లేని రీతిలో ఎన్నడూ లేని విధంగా కూడా భీకర దాడులు ప్రారంభించింది రష్యా. అయితే గత 1 వీక్ బ్యాక్ కూడా చూసుకుంటే ఉక్రెయిన్ ఒక సీక్రెట్ మిషన్ని కూడా ప్లాన్ చేసింది. గత 18 నెలలుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్న ఈ ప్లాన్కి స్పైడర్ వెబ్ అనే పేరుతో కూడా రష్యా పైన ఉక్రెయిన్ దాడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ దాడిలో రష్యాకి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సో దీంతో రష్యా ఉక్రెయిన్ పైన చాలా సీరియస్ అయింది. వ్లాదిమిర్ పుతిన్ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అణుబాంబుల దాడి కూడా తప్పదంటూ కూడా పుతిన్ చాలా సీరియస్గా హెచ్చరించారు. అయితే చెప్పినట్టుగానే ఉక్రెయిన్ పైన తీవ్ర స్థాయిలో దాడికి దిగింది రష్యా. క్షిపణులతో డ్రోన్లతో కూడా దాడికి దిగింది. అయితే నార్త్ కొరియాకి సంబంధించిన మిసైల్స్తో కూడా ఇప్పుడు ప్రజెంట్ రష్యా దాడికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ ఫస్ట్ బాక్స్లో కనిపిస్తున్న విజువల్స్ మనం చూసినట్లయితే ఏ రకంగా డ్రోన్స్తో దాడి చేస్తుందో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా అర్థమవుతుంది. అయితే ఇక్కడ రాడార్స్ నుంచి 64 డ్రోన్లు అదృశ్యమైనట్లు కూడా మీడియా పేర్కొనింది. అయితే రష్యా దాడులతో దక్షిణ నగరంలో ఉన్న ప్రసూతి అదేవిధంగా ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో అవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏవైతే క్యాంప్స్ ఉంటాయో క్యాంప్స్ దాంతో పాటు కూడా ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్స్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు కూడా ఇప్పటికే అంతర్జాతీయ కథనాల్లో వస్తున్నాయి. అదే కాకుండా రీసెంట్గా కూడా అంటే నిన్న జరిగిన దాడుల్లో కూడా 479 డ్రోన్లతో కూడా రష్యా ఉక్రెయిన్ పైన విరుచుకుపడింది. మరోసారి భీకర దాడులు కూడా నిర్వహించింది. ఇటీవల జరిగిన దాడుల్లో 20కి పైగా క్షిపణులను కూడా ప్రయోగించిందని కూడా మధ్య పశ్చిమ ఉక్రెయిన్లో ప్రదేశాలను ఇవి లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా కీవ్ వాయుసేన వెల్లడించింది. అయితే మాస్కో ప్రయోగించిన వాటిల్లో 277 డ్రోన్లు అదేవిధంగా 19 మిసైల్స్ను కూడా మధ్య మార్గంలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా కూల్చేసినట్లు కూడా ఉక్రెయిన్ పేర్కొంది. మొత్తం మీద కేవలం 10 డ్రోన్లు లేదా మిసైల్స్ మాత్రమే లక్ష్యాలను తాకినట్లు కూడా ఇప్పటికే ఉక్రెయిన్ వెల్లడించింది. సో ఇప్పటికే 3 సంవత్సరాలుగా పైగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇది మరింత కాస్త తీవ్ర స్థాయికి చేరింది. రీసెంట్గా ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా పైన సీక్రెట్ స్పైడర్ వెబ్ అనే పేరుతో దాడికి దిగిందో అప్పటి నుంచి అంటే ఎన్నడూ లేని విధంగా ఉక్రెయిన్ కూడా ఎంత పెద్ద దాడి చేసిందో అదే రీతిలో రష్యా కూడా ఏమాత్రం తగ్గము. ఖచ్చితంగా ఉక్రెయిన్ మొత్తం మీద ఉక్రెయిన్ అంతటా కూడా అల్లాడిపోతుంది. మేము చేసే ప్రతీకార దాడి ఉక్రెయిన్ తట్టుకోలేదు. ప్రపంచ పటం మీద నుంచి కంప్లీట్గా ఉక్రెయిన్ని తుడిచిపెట్టేస్తామనే రీతిలో కూడా పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఎలాగైతే ఇచ్చారో తన మాటని కూడా నిలబెట్టుకున్నాడు పుతిన్. అదే రేంజ్తో డ్రోన్ బాంబులు అదేవిధంగా మిసైల్స్తో కూడా రష్యా విరుచుకుపడుతుంది.
ప్రధానంగా ఏదైతే ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ కూడా రష్యా ప్రజెంట్ దాడులకు దిగుతుంది.